దేనికోసం అంటే టెట్కు మేము సిలబస్ పెద్దగా ఉంది. సిలబస్ మేము ప్రిపేర్ కావడానికి 3 నెలల సమయం అడుగుతున్నాము. టెట్ అయ్యి 25 రోజులు కాలేదు, నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు, ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిపోయినారు. మాకు టైం లేదు. ఇన్ని రోజులు పాత గవర్నమెంట్ మాకు లాలించి 8 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులం దగాబట్టి దిలుసుఖ్ నగర్లో సాయిబాబా గుళ్ళల్లో అన్నం తిని అక్కడనే ఉండి మేము బతికి చదువుతున్నాము. ఈ నిర్లక్ష్యం వల్ల పోస్టులు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కువ పోస్టులు ఇంకా పెంచుతుందేమో అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని చాలా దగాబరుస్తున్నది. మేము అడిగేది పోస్టులు పెంచమని డిమాండ్ కూడా కాదు, ఇంకో డిఎస్సీ చేస్తామంటున్నారు. అయినా మాకు 3 నెలల సమయం ఇవ్వండి, 3 నెలల సమయం ఇవ్వండి. 3 నెలల సమయం మాత్రమే కోరుతున్నాం మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని. కానీ రేవంత్ రెడ్డి గారు మంచి దృక్పథంతోనే ఉన్నారు. కానీ మధ్యవర్తి రియాజు, బల్మూరి వెంకట్, హర్షవర్ధన్ వీళ్ళు వచ్చేసి ఆయన మభ్య పెడుతున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే పోలీస్ వ్యవస్థ మేము ప్రశ్నించడానికి మమ్మల్ని అవకాశం ఇస్తలేదు. గవర్నమెంట్ మా నినాదాన్ని వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ బందీ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల కాడ, బస్ స్టేషన్ల కాడ, విద్యాశాఖ దగ్గరికి అడుగు కూడా పెట్టండి అనడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం లేదో, మేము టెర్రరిస్టుల లాగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులేమో అన్నట్టు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ఈ నినాదాన్ని రేవంత్ రెడ్డి గారిని మీ మీడియా ద్వారా వినిపించాలని చెప్తున్నాము. మా జేఏసీ నాయకులను పిలిపించి వాళ్ళు మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన భవిష్యత్తు మారుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఓటేపియండి. మీకు మెగా డిఎస్సీ ఇస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నిస్తున్నాము. అయితే ఈరోజు ఈ బల్మూరి వెంకట్ కావచ్చు, దయాకర్ కావచ్చు వచ్చి ఎగ్జామ్ రాయండి అని తెలియజేస్తున్నాం. డిఎస్సీ ఎగ్జామ్ రాస్తే కనీసం పాస్ మార్కులు కూడా కావు. 100 మార్కులు 35 మార్కులు వస్తే పాస్ అంటాం కదా, ఆ పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎమ్మెల్యేలు మేము భిక్ష పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు స్థిరపడ్డారు. మేము వాళ్ళకు అవకాశం ఇస్తే ఈరోజు సీఎంగా నిలబడ్డారు. మమ్మల్ని ఏ రకంగానూ సో మహిళలని చూడకుండా కూడా వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు ఏందనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు వాళ్ళని లాక్కెళ్ళి వీళ్ళకి ఏదైతే ధర్నాకు రాని వాళ్ళని కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కడుపులు నింపడి అన్న వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆకలితోటున్నారు, డబ్బులు ఆకలితోటున్నారు సన్నాసులు. ఆ కులమే అలాంటిది, ఆ సన్నాసులకు డబ్బులు కావాలా, అలా కమిషన్లు దొరికినాయి, ఈ విద్యార్థులను చంపుతున్నారు. ఏం లేదన్నా మాకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో వారు లేరు. ఆ సన్నాసులు మమ్మల్ని చంపుతారు. అలా అన్న రియాజు, బల్మూరి వెంకటు ఈ 6 నెలల కింద ఈ సన్నాసులు అన్న వీళ్ళు ఎవరికి తెలుసు? వీళ్ళు చెప్పద్దు, ఈ సన్నాసులు ఎవరికి తెలుసు? ఈ సన్నాసులు ఎవరికి తెలుసు? ఈ రోజు వచ్చి ఆ చుంచు ముఖం పెట్టుకొని ఇక్కడ మీడియాలను యూట్యూబ్లలో ఛానల్ పెట్టుకొని అరే సన్నాసి నా కొడుకులారా మా స్థాయికి వచ్చి దిగజార్చి చూడండి రా, ఇదే మన రియాజ్ అంటాడు. ఈ 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ అవకాశం మీకుంది. అరే సన్నాసి నీకు 10 సంవత్సరాల నుంచి కనిపించలే, 2 నెలల్లో ఏం పీక్ పాడేస్తారా? 2 నెలల్లో ఏం పీక్తారు? అదే అడుగుతున్నా అన్న. వీళ్ళకు డబ్బు అనే ఆకలి ఉండే, ఆ డబ్బుని సంపాదించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నారు, అంతే తప్ప వేరేది ఏం లేదన్న. ఓకే అన్న. అవసరమైన వ్యక్తి మా డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని న్యాయబద్ధమైన డిమాండ్ అడిగితే ఈరోజు ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్ట్ చేసుకుంటూ బయటికి పట్టుకెళ్తూ మేము ఒకటే డిమాండ్ కోరుతున్నామన్న, డిఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలి. అదొక్కటే మేము కోరుకుంటే ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కనీసం ఎగ్జామ్ చదువుకునే టైం ఇవ్వండి. ఇన్ని రోజుల నుంచి మాకు కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు కనీసం ఒక ఎగ్జామ్ గిట్లా సరిగా నిర్వహించలేదు. ఇప్పుడున్న ఎగ్జామ్నైనా మేము కరెక్ట్ వినియోగించుకోవాలని అనుకుంటే కనీసం ఈ ప్రభుత్వం గిట్లా మమ్మల్ని ఇట్లే సర్వనాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తను, అదేవిధంగా డిఎస్సీ ఆస్పిరెంట్ను కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇలా ఉద్యోగాలు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ గవర్నమెంట్ను. ఒకటే